కేదార్కి కౌశికి వదినకి ఎదురుపడ్డం ఏంటి? ఈ ఇంటికి వచ్చాక అత్తయ్య గారి నిన్ను ఆర్ఫనైజ్ లో వదిలేశానని తెలియడం ఏంటి? ఇవన్నీ ఊరికే జరగలేదు కదా, నిన్ను ఈ ఇంటి వరకు చేరడానికి ఇవన్నీ జరిగాయి. అలాంటిది నీకు ఈ ఇంటికి సంబంధమే లేదని నువ్వెలా అంటావు? నీ కన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, నీకు నాకు ఏ సంబంధం లేకపోవచ్చు గాని నువ్వు నా చెల్లి విసిరివల్లి. ఇంకోసారి నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదని మాత్రం అనకు. నేను ఈ ఇంటి కొడుకుని, నువ్వు కూతురివి, అంతే. ఎవరు కాదన్నా ఇదే నిజం, కాదన్నా ఇదే నిజం, ఇదే నిజం. థాంక్స్ అన్నయ్య. కానీ నువ్వు ఇలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకుని బాధపడకు. సరే, ముందు చెప్పు, నీకు రాయుడు బాబాయ్తో వెళ్ళడం ఇష్టం లేదు కదా? లేదు వదినా. సరే, అయితే బయటికి వెళ్దాం పద. నీకిష్టం లేకుండా నువ్వెక్కడికి వెళ్లాల్సిన పని లేదు. నువ్వు సూపర్ మావా. ఇన్ని రోజులు మేము శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకున్నాం, అందుకే అక్క మాకు అడ్డుపడింది. ఇప్పుడు మీరు తనకి జీవితాన్ని ఇవ్వడానికి తనని తీసుకెళ్తా అంటున్నారు. ఖచ్చితంగా అడ్డుపడదాం. ఆ అమ్మిని ఎడ నుంచి తీసుకుని పోతా ఉండేదే ఆ అమ్మికి మంచి జీవితాన్ని ఇచ్చేదానికో, ఈ ఇంటి నుంచి దూరంగా ఉంచేదానికో కాదోలుడో, శాశ్వతంగా ఆ అమ్మిని ఈ లోకం నుంచి పంపించేదానికే. చెప్పమ్మ శ్రీవల్లి, మావయ్యతో ఊరికి వెళ్తావా? నీకిష్టమే కదా? ఇందులో నచ్చకపోయేదానికి ఏం ఉండదమ్మీ. మా అన్న చెప్పినట్టు ఈ అమ్మి ఈడుంటేనే కదా ఈ అమ్మితో మనకి సమస్య. ఈ అమ్మి ఊర్లో ఉంటే మనకే సమస్య ఉండదు కదూ. నాకెందుకో శ్రీవల్లిని బాబాయ్తో ఊరికి పంపించడమే కరెక్ట్ అనిపిస్తోంది వదినా. ఇక్కడ ఇంట్లో పనులు చేస్తూ ఉండడం కంటే ఊర్లో హ్యాపీగా ఉండొచ్చు కదక్కా. అమ్మే, మనం పోయేపాటికే రేతు రైతదే. పద పోదామా. ఏందమ్మే ఇంకా ఆలోచిస్తా ఉండవు? పద మన ఊరికి పోదామా. శ్రీవల్లికి మీతో పాటు రావడం ఇష్టం లేదు బాబాయ్, ఇష్టం లేదు బాబాయ్, ఇష్టం లేదు బాబాయ్. ఇష్టం లేదు అంటే ఎందుకు? మావయ్యని చూస్తేనే శ్రీవల్లి భయపడుతుంది నిషి. పిన్నిని మావయ్య చంపాలనుకున్నదే శ్రీవల్లి విషయంలో కదా. పొద్దున్నే వచ్చి చంపుతానని, మధ్యాహ్నానికి నేను మారిపోయాను, కూతుల్లా చూసుకుంటాను అంటే ఎలా ధైర్యంగా వెళ్ళగలుగుతుంది? ఏందమ్మీ, అక్కడికేదో మా అన్న దుర్మార్గుడైనట్టు మాట్లాడుతా ఉండావు. శ్రీవల్లిని తీసుకువెళ్లి వాళ్ళింట్లో పెట్టుకోవడం బాబాయ్కి ఏమైనా సరదా అనుకుంటున్నావా? ఊర్లో ఎంతమంది శ్రీవల్లి ఎవరని అడుగుతారో తెలుసా? ఎంతమందికి మావ సమాధానం చెప్పాలో తెలుసా? మరి అంతమందికి సమాధానం చెప్పాల్సి వస్తుందని తెలిసినా రాయుడు బాబాయ్ మారిపోయి ఉండొచ్చు. తను నమ్మిన న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్ళుండొచ్చు. కానీ ఇవన్నీ శ్రీవల్లి భయాన్ని మాత్రం పోగొట్టడం లేదు వదిన. తను చెయ్యని తప్పుకి 20 ఏళ్ళు బాధలోనే బతికింది. ఇప్పుడు మళ్ళీ అలాగే ఉండమని చెప్పడం కరెక్టేనా? ఏంటత్తయ్య, మొగుడు పెళ్ళం కలిసి ఏ ప్లాన్ కూడా చెడగొట్టేలా ఉన్నారు. వాళ్ళు మన పని మనల్ని మనశ్శాంతిగా ఎప్పుడు చేసుకొనిచ్చినారమ్మీ. ఏందన్నా అట్టా చూస్తా ఉంటావు? కౌశికి మీ బావ ఆలోచించేది మొదలు పెట్టినారు. ఏదో ఒకటి చెయ్యి, లేదంటే అమ్మి నీతో పంపించరు. రాయుడు, ఏం చేస్తున్నావు? ముందు పైకిలే. క్షమించు బా,
నన్ను క్షమించు. నేను నా చెల్లెలు ఎన్ని తప్పులు చేసినా నువ్వు క్షమించినావో, శ్రీవల్లినే దగ్గరికి తీసుకున్నావో. నేను మారింది కూడా నీ వల్లనే బా. ఆ అమ్మిని నువ్వే క్షమించగలిగినప్పుడు నేను క్షమించకపోవడంలో అర్థం లేదనే బా నేను కూడా మా చెల్లిని క్షమించింది. అమ్మి మీ కళ్ళ ముందు లేకపోతే నువ్వు మా చెల్లి సంతోషంగా ఉంటారనే స్వార్థంతోనే ఆ అమ్మి నేను నుంచి తీసుకుపోతానుండేది. ఎంత కాదనుకున్నా ఆ అమ్మి కూడా నా మేనగోళ్లే కదా. ఇంటికి తీసుకుపోయి నా ఆస్తిలో కొంచెం వాటా ఇచ్చి ఒక మంచి సంబంధం చూసి ఆ అమ్మికి పెండ్లి చేస్తే ఆ అమ్మికి కూడా ఒక మంచి కుటుంబం ఉంటుందని నా ఆశ బా. అంతే బా, అంతే. ఈ ఒక్క తూరికి నన్ను నమ్మి ఆ అమ్మిని నాతో పంపించు బా. మావయ్య నన్ను బాగా చూసుకున్నాడని ఇదిగో ఈ అమ్మి నీకు చెప్తుంది. నన్ను నమ్ము బా. నిన్ను నమ్మడం నమ్మకపోవడం ఇక్కడ విషయం కాదు రాయుడు. కానీ శ్రీవల్లికి ఇష్టం లేకుండా నీతో వెళ్ళమని ఎలా చెప్పగలను? తను నీతో వస్తే తీసుకుని వెళ్ళు. శ్రీవల్లి ఆనందంగా ఉండడం కంటే మాకు కావాల్సిందే ఉంటుంది చెప్పు. అమ్మే